శోభ ఆ భూమి పాస్బుక్ అందరూ ఆన్లైన్ మామూలు వాళ్ళకి బోర్డు అక్కడికి వచ్చి రామానికి భూమి చూపిస్తుంటే నా భూమి పాస్బుక్ ఇచ్చినారు యాభై చెప్పండి మీరే అంటే ఇక్కడ ఉన్నామంటే నాది కాదు వాళ్ళదే కానీ బుక్ రాజీనామా చేయను వాళ్ళ ఆన్లైన్ సెగ్మెంట్ వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఆన్లైన్ మనం తీసేయాలి దానికి ప్రొసీజర్ అది ఫస్ట్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ ఇచ్చి ఓవర్ అప్లై ఏందని తేల్చి ఆ తర్వాత అట్లా జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఏం చెప్తున్నారంటే కొందరు వ్యక్తులు మీకు ఆల్రెడీ మీరు ఉన్నారు మీకు ముందు చేసుకున్నాము మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కొందరు వ్యక్తుల్లో కొందరు రైతులు కూడా ధరిస్తారు 100% గ్యారెంటీ మీరు ఎవరైనా రైతులు అడగండి అదే మాట చెప్తారు నేను బుక్కులు తెలుసుకున్నా మీరు ఏం చెప్పి చేసుకోకండి అదే కరెక్ట్ అనేది మాట్లాడుతున్నాను అది జరుగుతున్న విషయం అది ఇప్పుడు మనకి ఎక్కడ ఇబ్బంది రాదంటే భూమి మన అనుభవంలో ఉంది మనం పట్టేసుకున్నాం ఇంకొక ఆన్లైన్ ఎక్కించుకున్నాం కానీ దాన్ని తీసేయచ్చు మన అనుభవం అనేది కంపల్సరీ పంట ఉండాలి పంట లేకుండా తీసి లెవెల్ చేసుకున్నారు అట్లీస్ట్ పంట లేకుండా నా భూమి ఏం చేస్తున్నారనుకో నీ భూమి ఎట్లా చెప్తున్నావు అట్లా తీసారు కుదురుతుంది సార్ చేయడం లేదు కదా ఆ విషయం అదే నేను చెప్తున్నాను ఎందుకంటే చెప్తానని నేను చెప్తాను మీకు తెలియదు నేను రోజు సాపడాడతాను సార్ నా చెప్తా ఉన్నాడు మీ అందరూ తెలియదు కదా అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ మీ అందరూ చెప్తాడు అట్లా మీరు చెప్తాను ఈ భూమి ఇచ్చినప్పుడే మీరు ఏం చేయాలంటే భూమి కాపాడుకునే మా నైతిక బాధ్యత రైతుది మా బోర్లు లేవు సార్ నీళ్లు రావు సార్ దారి లేదు సార్ ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వం ఒప్పుకోదునా మీ భూమి 5 సెంట్ 5 ఎకరాలు ఇచ్చింది 3 ఎకరాలు ఇచ్చారు 2 ఎకరాలు ఇచ్చారంటే మీ హద్దులు తీసుకొని మాకు కొలిపించుకోవాలి మన సతాయించారు మన కులుతురా అని మేము పోలే సార్ పోకపోయినాము మా కమ్మదొడ్లు వచ్చాయి మా భూమి తెలియలే అని డీఫారం దగ్గర పెట్టుకొని లోన్లు తీసుకుంటా వేరే వాడు డబ్బు ఉన్నోడు తీసి పెట్టి తీసుకుంటా ఈ రోజు మా భూమి మీద వేరే అనుభవించినాడు సార్ అంటే ఎవరిది తప్పు పట్టాలంటే గమనుంటారా ప్రభుత్వం అంత 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 ఇష్టం సార్ మీద ప్రభుత్వ భూమి మీ అందరికి పట్టా భూమి కరెక్ట్గా చిన్నప్పుడు భూమి కాపాడుకోవాలా మీకు ఈ రోజు మీ తాతగారు మీ అబ్బగారు ఒక 2 ఎకరాల భూమి ఇస్తే ఈ రోజు ఒక్కరైనా కొంత ఇప్పించుకున్నారు మా చేతి 2 ఎకరాల భూమి ఉందా లేదా అని ఏదో సాగుతాందులే ఆయన అంటారు వస్తారు మాకు సాగుతాందులే మాకు తెలియదు సార్ మా తాతగారు భూమి పెట్టారు ఇవో మాకు చెప్తున్నారు రీసెంట్ లో బయటపడింది సార్ మేము చెప్తే బయటపడింది సబ్జెక్ట్ ఈ రోజు మేము చెప్తున్నాము మీ పర్సెంట్ భూమి తగ్గింది ఇది మీకు ఇచ్చిన టికెట్ ఇది అనుభవిస్తాడని మేము చెప్తే బయట తెలుసు ఈ రోజు దాని సొల్యూషన్ మేము వేయాలి కదా భూమి పైన టికెట్ ఒకరికి ఇచ్చి వేరే అనుభవిస్తా అంటే వాళ్ళు ఎంటర్ చేస్తాము వాళ్ళు నోటీస్ ఇస్తాము మీకు ఏమైనా పత్రాలు ఉన్నాయి కదా 2 ఆఫీస్ మేము పిలుస్తాము 1 3 సార్లు రాకుంటే కన్నా ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఉంటుంది మాది లోకల్ ఎంక్వైరీ కూడా చేస్తాం మళ్ళీ కూడా డిఆర్ఓ గారు మీరు ఏదో పట్టాలని ఎవరితో అనుభవించుకుంటా అంటే ఏ రోజున కొలుచుకున్నారా మీరు ఈ రోజు ఎక్సెప్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళంటే మేము ఎన్నిసార్లు జరగాలి సార్ మీ ఆఫీస్ చుట్టూ అంటే మీరు 100 ఏళ్ళు మీరు గడాలు గడ్లు పట్టించుకోకుండా వదిలేసిన ఏం కాదు కానీ నెల కింద మా సర్వే గురించి బయటపడతామని నెలైందే కొంచెరా మీరు ఇప్పుడు ఇల్లది 2 ఎకరాలు సార్ మాడిపాట బోర్ అంతా ఉంది వైసీపీ ప్రభుత్వంలో 2 ఎకరాలు ఇల్లది ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి బోర్ అంతా మాడి చెట్లు అన్ని ఉన్నాయి పంట ఏమో వాళ్ళే కదా ఉంటుంది 2 ఎకరాలు ఇచ్చేసినారు కదా పంట ఆయన
గ్రామంలో చెప్తారు అదే నేను చెప్పేది. ఊరు అవన్నీ చల్లనీటి చేసుకున్నారు వాళ్ళకి మాడి తోట ఉంది. అలా నరాలు ఇప్పుడు ఉండే కనుక దానికి ఇల్లు నుండి యాడ్ చేస్తాను. నా భూమి ఉంది, వేరే వాళ్ళ పేరు మీద ఉంది. ఇప్పుడు నువ్వు మాడి తోట వేసుకున్నా, బోరు ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు పట్టా నిదానంగా చేసుకుంటావా లేదా? నీ అర్వంలో ఉంది, వేరే వాళ్ళ పేరు మీద 2 ఎకరాలు రాపించుకున్నావు. అదే కదా సమస్య నా సమస్య